హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల అటుకులను వేసుకోండి. ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పెరుగును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. చూడండి, మనకి గట్టిగా ఉంది కదా, అందుకని ఇందులోకి ఇప్పుడు వాటర్ని వేసుకుందాం. 1/4 కప్పు వాటర్ని తీసుకుని చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ముద్ద అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో ఫ్రూట్ సాల్ట్ ప్యాకెట్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్లా చేసుకుని ఇలా వడల్లా చేసుకోండి. అవసరమైతే చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఇలా వడల్లా చేసుకోండి. పిండి అంతటిని కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్పై ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వడలను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోండి. చూడండి, అన్ని ప్లేట్లోకి పెట్టుకోగా 2 మిగిలాయి. ఇప్పుడు వీటి మీద ఈ 2ని కూడా పెట్టుకోండి. చూడండి, వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోండి. 7-8 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఈ వడలను ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే ఈ వడలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి పసుపును వేసుకొని కలుపుకోండి. తరువాత ఈ వడలను కూడా కొన్నిటిని వేసుకొని ముందు కలుపుకొని తర్వాత మిగతావి కూడా వేసుకొని కలుపుకోండి. 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా వడలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.